ఓం శాంతి. కంపాషన్ అంటే దయ లేదా జాలి. ఈ పదము వినడానికి చాలా అందంగా ఉంటుంది. మనం నిత్య జీవితంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే కంపాషన్, దయ అనేది నా యొక్క స్వభావము అని కూడా అంటూ ఉంటాము. నిజంగా దయ అనేది మన యొక్క స్వభావంగా మారిపోయినప్పుడు మనం ఎప్పుడు కూడా కోపాన్ని క్రియేట్ చేసుకోలేము, అలాగే బాధని కూడా క్రియేట్ చేసుకోలేము. ఎందుకంటే కంపాషన్ అంటే అండర్స్టాండింగ్ ద అదర్ పీపుల్. కంపాషన్ అంటే దయ అంటే ఇతర వ్యక్తులని అర్థం చేసుకోవడము, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, భావనలని అవగాహన చెయ్యడము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనకి నచ్చినట్టే ఉండాలని లేదు, ఉండలేరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సోల్ జర్నీ, ఆత్మిక జర్నీలో, ఆత్మిక ప్రయాణంలో ఉన్నారు. అది కూడా ఎన్నో జన్మల నుంచి చేస్తూ వస్తున్న ఆత్మిక ప్రయాణంలో ఉన్నారు. ఇలా ఎన్నో జన్మల నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క జీవిత కాలంలో ఎన్నో అనుభవాలను చూసుంటారు, ఎన్నో పరిస్థితులను కూడా ఎదుర్కొని ఉంటారు. అలాగే వాటికి తగ్గ సమాధానాలను కూడా వాళ్ళ ఆత్మలో రికార్డ్ చేసుకొని ఉంటారు, నింపుకొని ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మాట, ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుంది? దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? వాళ్ళు వాళ్ళ యొక్క గత జన్మలలో చూసినటువంటి, ఎదుర్కొన్నటువంటి సన్నివేశానికి బదులుగా వాళ్ళ మనసు యొక్క స్క్రీన్పై నింపుకున్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మనసు యొక్క స్క్రీన్పై ఏదైతే రికార్డ్ చేసుకున్నారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ రికార్డ్ చేసుకున్నది మనకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే మనము మన గత జన్మలలో ఎదుర్కొన్న పరిస్థితులకు ఆధారంగా మనం మన ఆత్మలో ఏదైతే రికార్డ్ చేసుకున్నామో, నింపుకున్నామో అది కూడా ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు. మన రికార్డింగ్స్, వాళ్ళ రికార్డింగ్స్ కంప్లీట్గా డిఫరెంట్ అయి ఉండొచ్చు, కంప్లీట్గా వేరువేరు అయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని మన కుటుంబ సభ్యులుగా, అంటే ఒక తల్లిగా, ఒక భార్యగా కాకుండా ఒక ఎనర్జీగా, ఒక ఆత్మగా, ఒక శక్తిగా భావించినట్లయితే వాళ్ళ యొక్క భావాలని, ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా కూడా వాళ్ళని అంగీకరిస్తాము, యాక్సెప్ట్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ భావనలని గౌరవించడం స్టార్ట్ చేస్తాము. ఇలా ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని కూడా సంబంధాలకి అతీతంగా ఉండే ఒక శక్తిగా, జర్నీలో ఉన్న ఒక ఆత్మగా భావించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం, అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఆ తర్వాత యాక్సెప్టెన్స్, అంగీకరించడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరి ఫీలింగ్స్కి, భావనలకి గౌరవం ఇస్తాము. అప్పుడు కంపాషన్ అనేది న్యాచురల్గా అవుతుంది. కంపాషన్, దయ అనేది మన యొక్క స్వభావంగా మారిపోతుంది. సో అప్పుడు ప్రతి ఒక్కరి మధ్య కూడా కేవలం అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఎటువంటి కోపము, బాధ కూడా ఉండదు. ఓం శాంతి.